హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ప్లానింగ్ టు గురించి తెలుసుకోబోతున్నాం. ప్లానింగ్ టు అంటే ప్రణాళికతో చేయడం అని అర్థం. ప్లానింగ్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే ప్రణాళిక ప్రకారం ఒక పనిని చేయాలనుకుంటున్నామని మాట్లాడే సందర్భంలో మనం ప్లానింగ్ టును ఉపయోగిస్తాము. ప్లానింగ్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, ప్లానింగ్ టు ప్లస్ V1 లేదా బేస్ ఫామ్. నిహాలి ఈజ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఏ బైక్. నిహాలి ఒక బైక్ కొనాలని ప్రణాళికతో ఉంది. ఐ యామ్ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ కర్నూల్. నేను కర్నూల్లో స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నాను. మన్విక్ ఈజ్ ప్లానింగ్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్. మన్విక్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రణాళికతో ఉన్నాడు. హీ ఈజ్ ప్లానింగ్ టు గో టు హైదరాబాద్. అతడు హైదరాబాద్ వెళ్లాలనే ప్రణాళికతో ఉన్నాడు. దే ఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ ఎట్ కర్నూల్. వారు కర్నూల్లో ఒక ఇల్లు కట్టాలనే ప్రణాళికతో ఉన్నారు. నిహాలి ఈజ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఏ బైక్. నిహాలి ఒక బైక్ కొనాలని ప్రణాళికతో ఉంది. ఐ యామ్ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ కర్నూల్. నేను కర్నూల్లో స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నాను. మన్విక్ ఈజ్ ప్లానింగ్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్. మన్విక్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రణాళికతో ఉన్నాడు. హీ ఈజ్ ప్లానింగ్ టు గో టు హైదరాబాద్. అతడు హైదరాబాద్ వెళ్లాలనే ప్రణాళికతో ఉన్నాడు. దే ఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ ఎట్ కర్నూల్. వారు కర్నూల్లో ఒక ఇల్లు కట్టాలనే ప్రణాళికతో ఉన్నారు. నిహాలి ఈజ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఏ బైక్. నిహాలి ఒక బైక్ కొనాలని ప్రణాళికతో ఉంది. ఐ యామ్ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ కర్నూల్. నేను కర్నూల్లో స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నాను. మన్విక్ ఈజ్ ప్లానింగ్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్. మన్విక్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రణాళికతో ఉన్నాడు. హీ ఈజ్ ప్లానింగ్ టు గో టు హైదరాబాద్. అతడు హైదరాబాద్ వెళ్లాలనే ప్రణాళికతో ఉన్నాడు. దే ఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ ఎట్ కర్నూల్. వారు కర్నూల్లో ఒక ఇల్లు కట్టాలనే ప్రణాళికతో ఉన్నారు.